భగవద్గీత మానవ జీవన వికాసానికి దోహదం చేసేది. మనిషిలో ఉన్నటువంటి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడానికి గీతా సందేశం ఇవాళ అత్యవసరం. భారతీయుల ధర్మ గ్రంథాలలో వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ప్రబోధించేటటువంటి గుణాలు కనిపిస్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, కావ్యాలు ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవే. ఒక వ్యక్తి తన వ్యక్తిగా ఎదగడం, కుటుంబంలో తానొక వ్యక్తిగా నిలబడడం, ఆ తర్వాత కుటుంబ వికాసానికి తాను ఏం చేయాలని ఆలోచించడం, ఆ తర్వాత సమాజంలో ఏ విధంగా జీవించాలి అనేటటువంటి ఆలోచన చేయడం, సంఘటిత శక్తితోటి ఏ విధంగా ముందుకు సాగాలి అనేటటువంటి పద్ధతిలో జీవనం కొనసాగించడం, ఒక దేశంలో ఎలా బ్రతకాలి, విశ్వంలో తన దేశం ఏ విధంగా ఉండాలి, తాను ఎలా ఉండాలి అనేటంత వరకు భగవద్గీత బోధలు ఉపయోగిస్తాయి. అందువల్ల అయితే అలాంటి భగవద్గీత మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మహాభారతంలో ఉన్నది నిజమే. ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న సంగ్రామంలో ధర్మ రక్షణ నిమిత్తం యుద్ధానికి రావడం నిజమే. పార్థ సారథి అయి రావడం అనేటటువంటిది, శ్రీకృష్ణుడు పార్థునికి సారథి అయి రావడం అనేటటువంటి సత్యమే. కానీ ఏ అంశాలను గీత స్వీకరించింది? అక్కడ అర్జునుని విషాదాన్ని దూరం చేయడానికి ఏం బోధించింది భగవద్గీత? ఆ బోధించినటువంటి అంశాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అదివరకే ఆవిర్భవించాయా? ఏ గ్రంథాలలోనైనా ఉన్నాయా అని అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకొరకంటే చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకం మనకు వినిపిస్తుంది. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవులుగాను, పాలు పితికేటటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, దూడ అంటే పాలు తాగేటటువంటి దూడ పార్థుడు. ఎవరైతే బుధులు, విఘ్నులు ఉన్నారో అంటే గ్రహించడానికి సిద్ధమైన మానసిక స్థితి ఉన్నారో వాళ్ళందరూ భోక్తలు, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. గీతామృతము అనేటటువంటి ఇది మంచి క్షీరం. ఈ మంచి క్షీరం ఇది గీతామృతం. కాబట్టి ఈ విధంగా సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అనేటటువంటి ఈ శ్లోకం మనకు చాలా ప్రసిద్ధమైనటువంటిదిగా ప్రచారంలో ఉంది. అందరూ చెప్పేటటువంటిది ఇదే. అంటే భగవద్గీతకు అన్ని ఉపనిషత్తులు ఆధారమైనవి. అన్ని ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. ఉపనిషత్తులన్నీ గోవులు కాక ఆ గోవుల యొక్క క్షీరాలు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి అమృత క్షీరాలు. అందువల్ల ఆ గోవుల క్షీరాలు పితికినటువంటి వాడు అంటే ఉపనిషత్తులో నుంచి ఆ జ్ఞాన సారమంతా తీసినటువంటి వారు ఎవరంటే కృష్ణ పరమాత్మ, అంటే నారాయణమూర్తి. ఎవరికి ఇచ్చాడు అంటే నరునికి ఇచ్చాడు. కాబట్టి ఈ నరలోకంలో ఉన్నటువంటి సమస్త మానవులు, ఈ జీవకోటికి అంతా, మానవులకందరికీ, జీవకోటి అంటే గ్రహించేది ఎక్కువగా మనిషే కాబట్టి ఈ మానవునికి అందించినటువంటి వారు ఎవరు అని అంటే దివ్యమానవుడు. ఆ దివ్యమానవుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. కాబట్టి ఉపనిషత్తుల సారం భగవద్గీత అని దీని ద్వారా మనం గ్రహించాలండి. కాబట్టి సర్వోపనిషత్తులు అంటే ఏమిటి? మొత్తం 108 ఉపనిషత్తులు. కానీ 108 ఉపనిషత్తులలో మనకు బాగా ప్రచారంలో ఉన్నవి, ప్రముఖమైనటువంటివి, ఆదిశంకరులు తదితరులు వ్యాఖ్యానించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి 10 ఉపనిషత్తులు. అందుకే దశోపనిషత్తులు అనేటటువంటి విధంగా చెప్పుకుంటాం. కాబట్టి ఆ దశోపనిషత్తులలో మనకు ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ఛాందోగ్యము, బృహదారణ్యకం. ఈ 10 ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అంటే సర్వ ఉపనిషత్తుల యొక్క సారంగా వచ్చినటువంటి భగవద్గీతలోని జ్ఞానాన్ని స్వీకరించి ఈ భగవద్గీతను నిర్మాణం చేయడం జరిగింది. ఉపనిషత్తుల సారాన్ని స్వీకరించి భగవద్గీతను నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఆ సారమంతా తీసుకొని సంగ్రామ సందర్భంలో విషాదంలో పడ్డటువంటి అర్జునునికి బోధ చేశారు కృష్ణ పరమాత్మ. ఈ ఉపనిషత్తులు తరతరాలుగా వచ్చినటువంటివి. అంటే వేదాలలో అంతర్భాగంగా ఉన్నటువంటి వేదాంతాలుగా చెప్పబడేటటువంటి ఏ ఉపనిషత్ గ్రంథాలు అయితే ఉన్నాయో ఈశావాస్యమిదం సర్వం అంటే భగవంతుని చేతనే అంతా వ్యాప్తమై ఉంది.
భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఈశోపనిషత్తుతో ప్రారంభమై చివరగా బృహదారణ్యకోపనిషత్తుతో ముగుస్తుంది. బృహదారణ్యకం అంటే నిజంగా బృహత్తుగానే చాలా పెద్ద ఉపనిషత్తు, ఛాందోగ్యం కూడా పెద్దదే. కానీ మిగతా ఉపనిషత్తులలో కొన్ని శ్లోకాలు మాత్రమే ఉంటాయి, కొన్ని మంత్రాలు మాత్రమే ఉంటాయి. ఎలాగైతేనేమి ఈ 10 ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఆ ఉపనిషత్తులలో ఈ ప్రపంచమంతా కూడా ఈశుని చేత వ్యాప్తమై ఉన్నదని బోధిస్తుంది ఈశావాస్యోపనిషత్తు అండి. కాబట్టి ఈ విధంగా మనం అధ్యయనం చేసినప్పుడు ఈశావాస్యోపనిషత్తు నుంచి ఏం గ్రహించింది భగవద్గీత అని తెలుస్తుంది క్లుప్తంగా విషయం అది. అదేవిధంగా కేనోపనిషత్తు అంతా బ్రహ్మమయం అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే నీవు, నేను, అతను, ఇతను, ఈ సృష్టి అంతా కూడా పృథివీ, అప్పు, తేజో, వాయువు, ఆకాశాలు అనబడేటటువంటి పంచభూతాలు అన్నీ కూడా బ్రహ్మమయం. అంటే ఎటు చూసినా కానీ భగవంతుడే, బ్రహ్మ తత్వం అది. కాబట్టి ఎటు చూసినా కానీ దివ్యమైన తత్వం ఉంటుందని చెప్పేది కేనోపనిషత్తు. తర్వాత కఠోపనిషత్తు అందరికీ తెలిసినటువంటి కథ. నచికేతుడు యమునితో అడుగుతాడు, తనకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని. యముడు చెప్తాడు. అందులో ప్రధానంగా మనకు ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అనేటటువంటి విషయం తెలుస్తుంది. తన వరకు తానే ఏదైతే మంచిది అనుకుంటాడో అది ప్రేయస్సు అవుతుంది, అందరిని గురించి ఆలోచించేది శ్రేయస్సు అవుతుంది. ఇదండి కఠోపనిషత్తులో ప్రధానంగా మనకు కనిపించేది. చాలా విషయాలు ఉంటాయి, కానీ క్లుప్తంగా ఏ అంశాలు భగవద్గీత స్వీకరించింది అనే ప్రశ్న వస్తే ఆ తర్వాత వచ్చేటటువంటిది ప్రశ్నోపనిషత్తు. ప్రశ్నోపనిషత్తులో ఓంకార ప్రాశస్త్యం చెప్పబడుతుంది. ఓంకారం అంటే అకార, ఉకారం, అకారం. అకార, ఉకారం, అకారాలు కలిసి ఓంకారంగా ఏ విధంగా నిర్మితమైందో ఆ ఓంకారం, అకార, ఉకారం, అకారాలు ఈ 3 కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క నామాలు. అంటే సృష్టి స్థితి లయాలకు సంబంధించినటువంటి చర్చ అందులో వస్తుంది అనేది గ్రహించాలి. తర్వాత ముండకోపనిషత్తు, అందులో పరావిద్య అపరావిద్య అనే 2 విద్యలు ఉంటాయి. అందులో పరావిద్యనేమో బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది, అపరావిద్యనేమో. కాబట్టి ఈ విధంగా ముండకం, మాండుక్యం, ఐతరేయం, తైత్రీయం, ఛాందోగ్యం, బృహదారణ్యకం మొదలైనటువంటి వీటన్నింటినీ కూడా గ్రహించి శ్రవణ మననాల వల్ల ఆత్మ దర్శనం చేసుకోవడమే ఉపనిషత్తుల యొక్క సారం. ఆ ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత స్వీకరించింది. అందుకే ఉపనిషత్తులలో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే ఉంటుంది, పూర్ణానికి పూర్ణం కలిపితే పూర్ణమే ఉంటుంది. కాబట్టి అంతా పూర్ణం అంటే ఈ సృష్టి అంతా కూడా పూర్ణము అనేటటువంటిది. ఈ విధంగా కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగాలకు సంబంధించిన అనేక విషయాలు ఉపనిషత్తుల నుంచి స్వీకరించి ఈ మానవ వికాసం నిమిత్తం అందించిన జ్ఞానమే భగవద్గీతగా మన ముందు నిలబడింది. నరునికి నారాయణమూర్తి ఆనాడు అందించింది విశ్వ నరులకెల్లా కూడా దివ్య సందేశంగా మనకిది వినిపిస్తుంది, కనిపిస్తుంది, తెలుస్తుంది. అది స్వీకరిద్దాం, మన జీవితాలు ధన్యం చేసుకుందాం.